బియ్యపిండి అలానే శనగపిండితో చాలా కొత్త రకమైనటువంటి రెసిపీ అండి. బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చు, స్నాక్‌గా కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా ఇష్టంగా చాలా టేస్టీగా తినాలి అన్నప్పుడు ఇలా ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌ని అయితే తీసుకోవాలి. అందులోకి ఒక కప్పు దాకా బియ్యపిండిని అయితే తీసుకోవాలి. అలానే సేమ్ కప్పుతో శనగపిండిని అయితే వేసుకోవాలండి. ఈ 2 పిండ్లతో చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలర్ కోసం పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలానే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, అలానే జీర్ణక్రియ కూడా మంచిగా పనిచేస్తుంది. అలానే ఒక గుప్పెడంతా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మన దోశ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక మిక్సర్తో కానివ్వండి, ఒక గరిటెతో కానివ్వండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే పిండి వచ్చేసి ఈ విధంగా లూజ్గా అయితే ఉండాలి. చూడండి, ఈ విధంగా ఇలా మంచిగా ఇలా కలిపి పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అయితే చాలా సాఫ్ట్గా మంచిగా నానిపోయి చాలా చక్కగా మనం చేసే రెసిపీ చాలా చక్కగా అయితే వస్తుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. ఒకవేళ ఈ టైంలో కొద్దిగా చిక్కబడినట్లు అనిపిస్తే పిండిని ఒక 2 టేబుల్ స్పూన్లన్నీ నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్ని దోశల్లాగా అయితే వేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ వచ్చేసి. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు మంట హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు. మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల పైన కాలుతుంది. కానీ మంట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం లోపల వరకు కూడా ఈ దోశను వచ్చేసి మంచిగా అయితే కాల్చుకోవాలండి. చూడండి, మనకు ఇలా అయితే అన్ని సైడ్లు మొత్తం అంతా కూడా ఇలా చేసిన తర్వాత మనం తిరిగి వేసుకోవాలండి. మళ్ళొక సైడ్ కూడా ఇదే విధంగా మంట మీడియం టు సిమ్లో ఉంచుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం మొత్తం అంతా కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వీటిని వేయించుకోవాలి, వీటిని కాల్చుకోవాలండి. ఇలా చక్కగా 2 వైపులా కాలిన తర్వాత ఇంక ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకోవడం అనండి. 1 బై 1 అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసుకోవాలి. అలానే మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే మనం చేసే ఈ దోశ వచ్చేసి మధ్యలో ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. అస్సలు మంట హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకూడదు. ఇలా చక్కగా 1 బై 1 అన్నీ కూడా ఇదే విధంగా అయితే చేసుకున్నానండి. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, లేదంటే పిల్లలు ఏదైనా స్నాక్ లాగా తినాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి. మరి ఈ వీడియో ఎలా అనిపించిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే వీడియోని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపం ద్వారా తెలియచేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే చాలా సింపుల్గా బియ్యపిండి శనగపిండితో చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయితే చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మరొకసారి కొత్త రెసిపీతో అయితే ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.